హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగోండి, ఇది స్టిచ్చింగ్ చేసే బ్లౌజు. ఇవేమో బ్లౌజు పొడవు చేతులు ఉన్నాయి, అంటే 9.5 ఇంచెస్ వరకు ఉన్నది. ఒకసారి మెజర్మెంట్ వేసుకొని చూద్దాము. ఇదిగో చూడండి, 9.5 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. అయితే ఈ బ్లౌజుకు వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే చాలా షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారు నాకు. అయితే ఇప్పుడు అలాంటప్పుడు మనం పొడవు చేతులకు ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా కొలతలు తీసుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఇంత పొట్టి చేతులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంత ఉందంటే ఇదిగో చూడండి 3.5 ఉంది. ఇదిగోండి 3.5 ఉంది, కరెక్ట్గాను 3.5 ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం 9.5 ఇంచెస్ పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు మనకి పొడవు ఎక్కువ వచ్చినప్పుడు ఎలా మెజర్మెంట్ వేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు దీనికి మనం మెజర్మెంట్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి. అంటే దేనిది దానికి, ఉక్సు పట్టికి, కాజా పట్టికి, ఇవన్నీ కూడా దేనిది దానికి కరెక్ట్గా మెజర్మెంట్ కూడా వేసుకుందాం. ఈ మెజర్మెంట్లతో సహా చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, మాకు ఎక్కువ తక్కువ వస్తుంది, సరిగ్గా రావడం లేదని అంటున్నారు. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో ప్రత్యేకంగా పెడుతున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది కాజా పార్ట్, అంటే ఇప్పుడు మనకి ఇది కాజాలు వేసుకున్నది. ఇప్పుడు వీళ్ళ బ్లౌజ్ కూడా ఈ కాజా పార్ట్ ప్రకారమే వేసుకుందాం. అయితే ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే ఎలా వేసుకోవాలనేది కూడా డీటెయిల్స్ చెప్తాను. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది బ్యాక్ సైడు, ఇది నడుం బెల్ట్ సైడు, ఇది కూడా మార్కింగ్ ఇలా వేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చూద్దాం ఒకసారి. అలా లేదని అనుకోండి, రౌండ్ ఫిగర్గా మనం టేప్తో కొలుచుకొని కూడా అలా కూడా 4 భాగాలుగా చేసుకుని అలా కూడా వేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. అంటే లైనింగ్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్కి కాస్త తేడా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ అంత లూజ్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేశాను హ్యాండ్స్. ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు అసలైన మెజర్మెంట్ ఇప్పుడు ఉన్నది చూడండి. ఇప్పుడు ఎలా వేస్తున్నానో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎందుకంటే తెలియదు కదా, అందుకోసం అని చెప్పాల్సి వస్తుందండి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ ఇలా వేసుకొని పైనుంచి మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ వరకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ అది బ్లౌజ్ది. ఇప్పుడు దీంతో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీనికి సమానంగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. వేసుకొని అప్పుడు మన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మార్కింగ్ ప్రకారం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు పొట్టి హ్యాండ్స్ ఉన్నాయి కదా, మరి పొడుగు హ్యాండ్స్ ఎలా పెట్టాలి, లేదా వాళ్ళ హ్యాండ్స్ ఇది మెజర్మెంట్ అయినా తీసుకోవాలి, వాళ్ళు పొట్టి చేతుల హ్యాండ్స్ బ్లౌజ్ ఇస్తే ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసేద్దాము. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ గట్టి కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్ గట్టి కుట్టు వేసుకున్న తర్వాత అప్పుడు స్టిచ్చింగ్ అంతా ఇప్పుడు మార్కింగ్ ప్రకారం వేసుకుంటూ వద్దాం. ఇదిగోండి, ఇలా మార్కింగ్ ప్రకారం ఇక్కడ మనకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అంటే అసలు మెజర్మెంట్కు 18 ఇంచెస్ రావాలి చెస్ట్ లూజ్ ఇది. ఇప్పుడు ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూసుకుందాం, అది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మార్కింగ్ ప్రకారం ఇప్పుడు అవన్నీ కూడా ఇదిగో చూడండి, వెనక వైపు ముందు వైపు 2 వైపులా ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఈ 2 కరెక్ట్గా వచ్చేటట్టు మెజర్మెంట్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ ప్రకారం స్టిచ్చింగ్ చేసినాం అనుకోండి, మనకు కరెక్ట్ సైజ్ వస్తుంది. అసలు ఏమాత్రం ఒక 1 ఇంచ్ కూడా మనకు అసలు ఒక 1/2 ఇంచ్ కూడా తేడా రాకుండా వచ్చేస్తుంది ఈ కరెక్ట్ మెజర్మెంట్తో ఇలా స్టిచ్చింగ్ చేస్తే. ఇక ఒకదాని తర్వాత ఒకటి 4 కుట్లు వేసేసుకోవాలి. అంతే, అన్ని స్టిచ్చింగ్ అంతా కూడా ఇలాగే చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఇలా 4 కుట్లు వేసుకున్నామని అనుకోండి సరిపోతుంది. 4 లేదా 3 అయినా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం వాళ్ళకి టైట్ అవుతుంది అనుకోండి, ఒక కుట్టు విప్పదీస్తే మళ్ళీ 3 ఉండిపోతాయి కదా, అందుకోసం అని చెప్పేసి 4 వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకొని ఇటు దారం తెంపకుండా ఇలా ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసేది మీరు బాగా గమనించండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇంకా ఇది మీరు బాగా గమనించుకుంటూ వేశారనుకోండి, ఈజీగా స్టిచ్చింగ్ అనేది మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. మనం అస్తమానం దారం తెంపుకుంటూ వేసామని అనుకోండి, అప్పుడు మనకు థ్రెడ్ దిగుతుంది, సూదిలో దారం పెట్టుడికే సరిపోతుంది మన టైం అంతా. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా మెజర్మెంట్ అంతా ఇలా వేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 కుట్లు వేసుకున్న తర్వాత
ఇంకో సైడ్ కూడా ఇలాగే సేమ్ దీని మాదిరిగానే జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి సైడ్స్ అంతా జాయింట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజు అంత మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి. ఇలా చక్కగా నీట్గా అనుకున్న తర్వాత ఇలా పట్టుకొని ఇలా చక్కగా అనుకోవాలి. బ్లౌజు ఫస్ట్ మనం ఇలా అంత సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఇప్పుడు మనకు బ్లౌజు ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇది చెస్టులు ఉన్నది ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి 18 ఇంచెస్ వచ్చింది. అంటే కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు 18 ఇంచెస్ అని అనుకున్నాం కదా, 18 ఇంచెస్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత కిందికి నడుము లూజ్ చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి నడుము లూజు. ఇది కాజాకు పెట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే 4 భాగాలుగా చేసుకొని మనకు ఇప్పుడు టేప్తో కొలుచుకొని 4 భాగాలుగా చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఒక పట్టి వార మనకు ఎక్స్ట్రా ఉంది. అంటే ఇప్పుడు ఇది ప్లెయిన్ బ్లౌజు, ఇది లైనింగ్ బ్లౌజు. అందుకోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను. ఎందుకంటే లైనింగ్ దానికి ప్లెయిన్ దానికి తేడా ఉంటుంది కదా, అందుకోసమని మనం ఇలా కరెక్ట్ మెజర్మెంట్తో ఇలా పెట్టామని అనుకోండి, కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ అంతా కూడా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి, ఏ మాత్రం తేడా లేకుండా వచ్చేస్తుంది. మీరు కూడా ఇలా పొట్టి హ్యాండ్స్ ఉంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, లేదా పొడుగు హ్యాండ్స్ను పొట్టిగా మార్చుకోవడం ఎలా. ఇప్పుడు 2 టాపిక్లు చూద్దాం మనం. ఇప్పుడు పొడుగు హ్యాండ్స్ ఉన్నాయని అనుకోండి, అప్పుడు షార్ట్గా ఎలా చేసుకోవాలి. మనకి ఎంత మెజర్మెంట్ వాళ్ళు ఎంత చెప్తారో, ఎన్ని ఇంచులు ఇప్పుడు పెట్టమని చెప్తారో అన్ని ఇంచుల వరకు మార్కింగ్ వేసుకోవాలి. లేదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్ ఉంది, ఇప్పుడు ఈ బ్లౌజ్తో మెజర్మెంట్ వేస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ పొట్టి హ్యాండ్స్ బ్లౌజ్ ఉంది ఇప్పుడు నాకు. దీని ప్రకారము ఇప్పుడు హెమ్మింగ్ అంటేనేమో కొంచెం ఒక 1 ఇంచ్ అంతా వదిలిపెట్టేసేయాలి. ఇదిగో చూడండి 1.5 ఇంచ్ అంతా వదిలిపెట్టేసేయాలి హెమ్మింగ్ పెట్టుకుంటే, హెమ్మింగ్ కావాలని అనుకుంటే. లేదా పైపింగ్ వేసుకున్నామని అనుకోండి, పైపింగ్ వేసుకుంటే ఇదిగో ఇంత మట్టుకు వేసుకోవాలి ఈ మార్కింగ్ అనేది. ఇలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి బ్లౌజు. అసలు ఏమాత్రం తేడా లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో బాగా వస్తుంది బ్లౌజ్ అంతా కూడా. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. పొట్టి హ్యాండ్స్ ఉంటే పొడవు చేసుకోవడము, పొడవు హ్యాండ్స్ ఉంటే పొట్టిగా మార్కింగ్ వేసుకోవడం, ఇవన్నీ డీటెయిల్స్ కూడా చిన్నవి బాగా తెలియాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మీరు బాగా గమనించుకోవాలండి. ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంటుంది. ఏ మాత్రం తేడా లేకుండా మీరు కన్ఫ్యూజ్ కాకుండా బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుట్టొచ్చు, ఏ మాత్రం తేడా లేకుండా. ఇవన్నీ మా వీడియోలన్నీ మీరు ఫాలో అవ్వండి తప్పనిసరిగా. మీకు తప్పనిసరిగా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. మీరు కామెంట్స్ రూపంలో మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా మీరు చెప్పండి, నేను తప్పనిసరిగా మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.